మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. ఎవరైనా కూడా మీకున్న చిన్నతనంలో బాల్యాన్ని గుర్తుకు చేసుకుంటూ ఎవరైనా కూడా మీకున్న ఒక పాయింట్‌ని మీ పేరెంట్స్ ఏ విషయాల్లో మీకు జాగ్రత్తలు చెప్పారు? ఎవరైనా ఒకరు లేక ఇద్దరు మాట్లాడడానికి ప్రయత్నం చేయాలని తెలియచేస్తా ఉన్నా. మీరు చిన్నతనంలో ఉన్నప్పుడు మీకున్న తల్లిదండ్రులు కొన్ని విషయాల్లో జాగ్రత్త అని కొన్ని విషయాలు చెప్పి ఉంటారు. అవి గుర్తుకు చేసుకుంటూ ఏవైనా 1 లేదా 2 సందర్భాల్ని తెలియచేయాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నా. మనం ఆటలో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు పడిపోతారమ్మా జాగ్రత్త అంటారు. స్నేహితులతో వెళ్ళినప్పుడు జాగ్రత్త అమ్మ అంటారు. ఓకే. వాళ్ళ పేరెంట్స్ ఎక్కడికైనా మనల్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అని చెప్తారు కదా. ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండండి అమ్మా అని చెప్తారు. గుడ్. ఇంకా ఒక్కొక్కరు ఒక పాయింట్ చెప్పొచ్చు. నేను చిన్నగా ఉన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు జాగ్రత్త దేవుని భయభక్తులలో ఉండండి అని చెప్పారన్న. వెరీ గుడ్. హాస్టల్స్‌కి వెళ్ళేటప్పుడు అందుకు మేము అక్కడ ఉండాము కాబట్టి జాగ్రత్తగా ఉండు. భయభక్తులు కలిగి జీవించమని తెలియచేశారు. వెరీ గుడ్. ఇంకెవరైనా మాట్లాడతారా అండి? బ్రదర్, మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్తాం కదా, బస్సులో అట్లా వెళ్ళాలి. హ్మ్. మీ వాయిస్ వినిపించలేదక్క. కొంచెమే సభ్య వినిపించట్లేదు, కొంచెం బ్రేక్ అవుతుందా ఇప్పుడు లేకుంటే అసలు? ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుంది. స్కూల్కి వెళ్ళేటప్పుడు అన్నారు, తర్వాత వినిపించలేదు. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్తాము, బస్సు పట్టుకొని వెళ్ళాలి, దూరం అనమాట. అప్పుడు కొంచెం భయం వేసేది. అప్పుడు నాన్నకు చెప్తే నాన్న అనేవాళ్ళు, మీకు ఎప్పుడు భయం వేసినా కూడా ఏసు రక్తమే జయం అనుకోండి, ఏసైని అనుకోండి, మీకు భయం పోతుంది అని చెప్పేవాళ్ళు. దేవునికి స్తోత్రం. భయపడకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు చెప్పారు, మంచిది. ఇంకా ఎవరో మాట్లాడడానికి ప్రయత్నం చేశారు, అన్మ్యూట్ చేశారు. భయపడినప్పుడు మా మమ్మీ కూడా జాగ్రత్తగా వెళ్ళని చెప్తారు స్కూల్కి వెళ్ళేటప్పుడు. వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? చార్వి. గుడ్, మంచిది. ఇంకెవరైనా మాట్లాడతారండి? హాస్టల్లో ఉన్నప్పుడు దయ్యాలకు భయపడే వాళ్ళము చిన్నప్పుడు. మా పాస్టర్, సండే స్కూల్ పాస్టర్ వచ్చి, అట్లా భయపడొద్దు మీరు, యేసు రక్తమే జయం అని 3 సార్లు అనుకోండి, దేవుడు తోడుగా ఉంటాడని చెప్పేవాడు. వెరీ గుడ్. కొన్ని జాగ్రత్తల గురించి చక్కగా చెప్పారు. ఇంకెవరైనా మాట్లాడాలని మనసులో అనుకున్నట్లయితే అన్మ్యూట్ చేసి మాట్లాడచ్చు. మాట్లాడిన వారు కాకుండా మిగతా వారు. చీకటిలో నాకు భయం ఉంటే ఏదికి భయపడద్దు, ఏ చట్టమే నాకేం భయం. వెరీ గుడ్. మంచిది. నేను కూడా ఒక సందర్భాన్ని గుర్తు చేసుకుంటాను. చిన్నతనంలో స్కూల్కి వెళ్ళేటువంటి టైంలో ఎక్కడైనా వివాహానికి కానీ ఫంక్షన్స్కి కానీ వెళ్తున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వివాహ సమయంలో యథారీతిగా ఇప్పటికి ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారం చదివింపులు అంటారు కదా, అలా మా అమ్మ నాకు వారికి అనుకూలత లేని విధానం బట్టి ఊరిలో ఉన్న వారితో కానీ బంధువులతో కానీ పంపించినప్పుడు నాకు డబ్బులు ఇచ్చేవి, చదివింపులు పెట్టేవి. మా అమ్మ అలా డబ్బులు ఇచ్చిన తర్వాత నేను ప్యాంట్ జోబీలో పెట్టుకున్న తర్వాత మళ్ళీ వాటికి పిన్ సూదులు పెట్టేది. జాగ్రత్త, ఎవరైనా కూడా తీసుకుంటారు, మళ్ళీ వాటిని ఎవరైనా కూడా ఆ పిన్ సూది ఎవరైతే తీసుకుంటా ఉంటారో అప్పుడు నీకు మెలకు వస్తుంది, ఒకవేళ నిద్రపోయినా కూడా అప్పుడు నువ్వు లేగడానికి మంచిగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండు అన్నట్లుగా తెలియచేసేది అన్నట్టు. సో ఇలా ఒక్కొక్కరికి చిన్నతనం నుంచి అనేక అనుభవాలు ఉంటాయి. జాగ్రత్త అన్న విషయం తెలియచేస్తా ఉన్నారంటే దాని వెనుకల ఏదో ప్రమాదం ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో రోడ్డు ఎండ్ అయిపోతుంది అన్న విషయాన్ని మనం చూస్తే ఈ ప్రాంతంలో వెళ్తున్నటువంటి వారు జాగ్రత్తగా వెళ్ళండి,
ఇలా టర్నింగ్ ఉంటున్నది. కేవలం స్పీడ్ ఒక 30-40 స్పీడ్లోనే వెళ్ళండి, జాగ్రత్త అని ఉంటుంది. ఇంకా కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు లూప్ ఏరియా ఉంది, లేకుంటే అడవి ప్రాంతం ఉంది, జాగ్రత్త, పులులు సింహాలు తిరిగేటువంటి ప్రదేశాలు, జాగ్రత్త అని కూడా కొన్ని బోర్డ్స్ మనం చూస్తాం. ఇలా మనం చూసినప్పుడు ఇంకా మనం అర్థం చేసుకున్నప్పుడు పిల్లలకు కూడా చెప్తా ఉంటాం చిన్నతనం నుంచి, ఇది మంట, లేకుంటే ఇది వాటరు, ఇందులోనికి దిగకూడదు, చాలా ప్రమాదము, ఇది కరెంటు, ఇది చాలా ప్రమాదము, ఇది మంట అనేటువంటిది, అగ్ని అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది, అక్కడికి వెళ్ళకూడదు అన్నట్లుగా వివిధ కోణాల్లో సందర్భమును బట్టి యాజ్ ఎ పేరెంట్స్గా చెప్తా ఉంటారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది, మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి వింటున్నాడు, మనమందరం కూడా పిల్లలమై వింటున్నాం. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మన టీం మెంబర్స్ కూడా కొంతమంది జాయిన్ అయి ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి జాగ్రత్తల్లో భాగంగా కొన్ని విషయాలు మాత్రం మనం ధ్యానం చేద్దాం. ఒక 7 విషయాలు మనం ధ్యానం చేస్తూ మనం ముందుకెళ్దాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన పిల్లల పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఆలోచనను బట్టి, నీ పట్ల, నా పట్ల, మన పట్ల, సర్వ మానవాళి పట్ల ఎవరైతే రక్షింపబడి ఉంటున్నారో వారి కొరకు దేవుడు కొన్ని విషయాలు మాట్లాడారు. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన ప్రతి మాట కూడా చాలా అమూల్యమైనటువంటి విషయం. ఈరోజు మనం ఉదయం లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మాటలు మాట్లాడి ఉంటాం. అవన్నీ కూడా కొన్ని ఉపయోగకరంగా ఉంటాయి, కొన్ని ఉపయోగకరంగా లేకుండా ఉంటాయి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి ప్రతి మాట కూడా అది చాలా ఉపయోగకరమైనది అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. స్క్రీన్ కనిపిస్తుంది కదండి? కనిపిస్తుంది బ్రదర్. కాబట్టి మనం కొన్ని విషయాలు మనం చూస్తూ మనము ముందుకెళ్ళినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఆ యొక్క 7 జాగ్రత్తల కన్నా ముందుగా ఒక వాక్యాన్ని మనం చదివి మనం ముందుకెళ్దాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనంలో రాయబడినటువంటి మాటను మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును అన్న విషయాన్ని మనం చూస్తాం. అందరూ కూడా బైబిల్ తెరుచుకోనండి, అనుకూలత ఉన్న వారు రాసుకోవడానికి ప్రయత్నం చేయాలని తెలియచేస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే గనుక జీవితంలో అనేక విషయాల్లో జాగ్రత్తగా ఉండవలెను అని తన పిల్లల క్షేమాన్ని కోరిన ప్రభుల వారు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్నో విషయాలు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన బోధించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి వాటిని గూర్చి మనం కొన్ని విషయాలు మనం చదువుతూ మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అయితే మొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, వినుటలో జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలోను, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాల్లో లేఖన భాగాలు ఈ రీతిగా సెలవిస్తా ఉన్నాయి. ఏమంటున్నాడంటే, మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అన్న విషయాన్ని మనం చూస్తాం. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరీ ఎక్కువగా మీకు ఇవ్వబడును. అయితే మనకి ఈ సందర్భంలో మనకు అవసరమైనటువంటి మాట ఒక సెంటెన్స్ మాత్రమే మనం చూస్తా ఉన్నాం. ఏమిటదంటే, ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అన్న విషయాన్ని మనం చూస్తాం. మనిషి జీవితంలో సర్వసాధారణముగా మనం ఆలోచన చేసినప్పుడు ఉదయం లేచింది మొదలుకొని రాత్రి కాల సమయం వరకు ఎన్నో విషయాలు మనం వింటూ ఉంటాం. అవునా కాదా అండి? మాట్లాడాలి. అవును. ఎస్ బ్రదర్. అన్ని విషయాలు మనకు సంతోషాన్ని ఇస్తాయా? ఇవ్వవు బ్రదర్. అన్ని విషయాలు మనకు దుఃఖాన్ని ఇస్తాయా? ఇవ్వండి. ఇవ్వవు. కాబట్టి మనం ఉదయం లేచింది మొదలుకొని ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు దుఃఖం గురించి చెప్తారు, సంతోషం గురించి చెప్తారు. వాళ్ళు ఏదో ఒకటి కంటిన్యూగా మాట్లాడుతూ ఉంటారు. అది చిన్నతనంలో వారికి ఉన్న అలవాటుని బట్టి అర్థం చేసుకోవడానికి. స్కూల్లో ఉన్న విషయాలు కూడా చెప్తూ ఉంటారు. ఈ మధ్యకాల సమయంలో, ఉదయకాల సమయంలో పిల్లల పట్ల తల్లిదండ్రుల యొక్క బాధ్యత అన్న విషయాన్ని టాపిక్ని తీసుకున్నాను. ఒక 5 సెషన్స్ యాజ్ ఎ పేరెంట్స్గా ఏ రీతిగా ఉండాలో పిల్లల పట్ల అన్న విషయాన్ని. అలానే పిల్లలు ఏం చేస్తారంటే ఎల్లప్పుడూ కూడా వారు
ఏదో ఒకటి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్కూల్లో జరిగిన విషయాలు, లేకుంటే ఆటోలో, లేకుంటే స్కూల్ బస్సులో వెళ్ళిన విషయాలు, అక్కడ టీచర్ ఏదైతే మాట్లాడిందో ఇవన్నీ కూడా. అలానే ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అన్న విషయాన్ని మనం చూస్తాం. అదే రీతిగా కీర్తనలో కూడా మనం చూస్తే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. అయితే ఒక క్రైస్తవుడుగా ఎక్కడ కూర్చోవాలో మనకు తెలియాలి, ఎక్కడ కూర్చోకూడదో కూడా మనకు తెలియాలి. అలానే దుష్టుల ఆలోచన ఏ రీతిగా అయితే ఉంటుందో మనకు అర్థం అవ్వాలి. దేవుని బిడ్డల యొక్క ఆలోచన ఏ రీతిగా ఉంటుందో కూడా మనం తెలుసుకోవాలి. ఇలా మనం ఒక్కొక్క కోణంలో మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క వాక్యంలో భాగంగా మనం చూస్తే మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అదే రీతిగా యాకోబు పత్రికలో రాయబడినటువంటి ఈ మాటను మనం చూస్తే లేఖన భాగంలో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకొనకోకుండా వాక్య ప్రకారం లేకుంటే వాక్యము ప్రకారము ప్రవర్తించు వారనయుండుడి అన్న విషయాన్ని మనం చూస్తాం. 1వ అధ్యాయం 23వ వచనంలో కూడా మనం చూస్తే, ఎవడైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ఏం వింటా ఉన్నాం? ఉదయకాల సమయం నుంచి సాయంకాల సమయం వరకు మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల ద్వారా కావచ్చు, మనుషుల ద్వారా కావచ్చు, మీ ఆఫీసులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, మీరేం వింటా ఉన్నారు? కొన్ని విశ్వాసాన్ని బలపరుస్తాయి, కొన్ని విషయాలు విశ్వాసంలో నుంచి తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంటున్నది అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. టీవీలో ఉపయోగకరమైనటువంటివి వస్తాయి, ఉపయోగం లేనివి కూడా ఉంటాయి. ఏవైతే వింటారో నేను చెప్తున్నాను ఒక మాట, కరోనా సమయంలో ఎంతో మంది టీవీ చూసి భయపడి చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అవునంటారా కాదంటారా? ఆలోచన చేయాలి. టీవీలో వస్తున్నటువంటి విషయాలు, ఈ వైరస్ వచ్చిందని ఆ న్యూస్ ద్వారా విని వాటిని చూసి చనిపోయిన వారే ఎక్కువ మంది. కరోనా వైరస్ ద్వారా చనిపోయిన వారి కంటే భయపడి చనిపోయిన వారే చాలా మంది. ఎందుకంటే వారు విన్నటువంటి విషయము వారికి మరణాన్ని తీసుకొని వచ్చిందన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ మనం లేఖన భాగం అర్థం చేసుకున్నప్పుడు మీరేమి వినుచున్నారో మీరు జాగ్రత్తగా చూచుకునుడి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మీ సెల్ ఫోన్లో కావచ్చు, లేకుంటే టీవీస్లో కావచ్చు, ఇరుగు పొరుగు వారి ద్వారా కావచ్చు, మీ కుటుంబంలో ఉన్నటువంటి వారే కావచ్చు, మీ విశ్వాసాన్ని బలపరిచే రీతిగా వారు ఉంటున్నారా? లేకుంటే మీరు చూస్తున్నటువంటి ఆ విషయాలు, ఏ ప్రోగ్రామ్స్ కావచ్చు, న్యూస్ కావచ్చు, న్యూస్ చూడడంలో తప్పని నేను చెప్పట్లేను, చూడాలి, బట్ ఎంతవరకు చూడాలో అంతవరకే చూడాలి. ఎక్కువ న్యూస్ చూసి తక్కువ వాక్యాన్ని విన్నారనుకోండి, ఆ న్యూసే మీ మైండ్లో ఉంటుంది కానీ వాక్యం మీ మైండ్లో ఉండదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకి ఎంత అవసరమో అంత తీసుకోవాలి. సమాజం గురించి తెలుసుకోవడంలో తప్పు లేదు, ఆ ఉన్న పరిస్థితులు ప్రభావాలు తెలుసుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా వాక్యము కన్నా ముందు ప్రార్థనలు చేశాం, ఉన్న పరిస్థితులు బట్టి ప్రార్థనలు చేశాం, తప్పు లేదు. అయితే మీ విశ్వాసం నుంచి తొలగిపోకూడదు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది, తీన అవసరం లేదు కానీ, మీ హృదయములను కలవరపడనీయకుడి అంటాడు. ఎప్పుడు హృదయం కలవరపడుతుంది అన్న విషయాన్ని మనం చూస్తే, వింటున్నటువంటి ఆ పరిస్థితుల ప్రభావం అనేటువంటిది హృదయంలోనికి వెళ్ళిపోయి అది మనకి భయాందోళన కలుగచేసి, అలానే హృదయం అనేటువంటిది కలవరపడేటట్లుగా చేస్తాయి కొన్ని పరిస్థితులు. కాబట్టి మీరు ఏం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకునుడి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అదే రీతిగా మీరు దేవుని యొక్క వాక్యం విషయం అయితే కేవలం వినువారు మాత్రమే ఉండక వాటి వల్లే వాక్య ప్రకారం ప్రవర్తించాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రవర్తింపని వాడైతే ఎలా ఉంటాడంట? వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం వినే విషయాల్లో బహు జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక పాయింట్ గురించే ఒక అరగంట సేపు మనం నేర్చుకోవచ్చు, కానీ మనకున్న సమయం హాఫ్ అన్ అవర్ మాత్రమే. కాబట్టి అన్ని పాయింట్స్ కూడా కవర్ చేయడానికి అవసరమైన విషయాలు మీకు తెలియచేస్తూ నేను ముందుకెళ్తాను. మరొక మాటలో భాగంగా మనం చూస్తే 2వ జాగ్రత్త తెలియచేశాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి మీరు వింటున్నటువంటి విషయాల్లో బాగా జాగ్రత్తగా ఉండాలి. నేను సందర్భమును బట్టి, నా ఎదుటకు వచ్చే వ్యక్తులను బట్టి, ఫోన్ కాల్స్లో కావచ్చు, లేకుంటే మందిరంలో ఉన్నవారు కావచ్చు, లేకుంటే ఆఫీస్లో కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు,
ఎంతవరకు మాట్లాడాలో, ఎంత అవసరమో అంతవరకు మాట్లాడి అక్కడ కట్ చేస్తాను. అనవసరమైన విషయాలు టైం వేస్ట్ చేస్తా ఉన్నారని అనిపించింది అనుకోండి, ఇండైరెక్ట్‌గా వాళ్ళతో కనెక్షన్ కట్ చేస్తాను వెంటనే. అది ఉపయోగకరంగా లేకుండా అనవసరమైనటువంటి విషయాలు ఏదైనా కూడా మాట్లాడడానికి వారు ఇష్టపడుతున్నట్లయితే వాటి నుంచి నేను బ్రేక్ అయిపోతాను. అక్కడి నుంచి నేను వెనక్కి వెళ్ళిపోతాను. లేకుంటే ఆ సందర్భాన్ని బట్టి మళ్ళీ వాళ్ళని బాధ పెట్టకోకుండా నాకున్నటువంటి ఆలోచనను బట్టి, ప్రభువు నడిపింపుని బట్టి అక్కడ బ్రేక్ చేసేస్తాను. అలానే మనం ప్రార్థన చేయటం ఎందుకు కూడా జాగ్రత్తగా ఉండమని యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేస్తారు. చూడండి, లేఖన భాగం చదవండి ఎవరైనా ఒకరు. మార్కు సువార్త జాగ్రత్త పడుడి చెప్పండి. జాగ్రత్త పడుడి హ్మ్. మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. మళ్ళీ చదవండి అక్క. జాగ్రత్త పడుడి హ్మ్. మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. హ్మ్. ఆ కాలం ఎప్పుడొచ్చినో మీకు తెలియదు. హ్మ్. మార్కు సువార్త 13:37. నేను మీతో చెప్పున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకుగా ఉండుడనెను. సమూయేలు మొదటి గ్రంథము 12:23 కూడా మనం చూస్తే స్క్రీన్ లో ఉన్న విషయాలైనా చదవచ్చు. నా మట్టుకు నేను ఈ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమవును గాక, కాని శ్రేష్టమైన చక్కని మార్గమున మీకు బోధింతును. దేవునికి స్తోత్రం. ప్రార్థన అంటే ఏంటండి? ప్రార్థన దేవునితో మాట్లాడు. అందరు సమాధానం చెప్పండి. ప్రార్థన అనగా ఏంటి అర్థం? దేవునితో మాట్లాడటం. వెరీ గుడ్. దేవునితో మాట్లాడడం. ఎంతమంది ఈరోజు దేవునితో మాట్లాడారు? ఎంతమంది ఈరోజు దేవునితో మాట్లాడారు? అందరూ మాట్లాడారా? దేవునికి స్తోత్రం. మంచిది. మన ఉదయం లేవగానే మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. ఇందులో ఉన్న కొన్ని విషయాలు జస్ట్ మీకు చూపిస్తాను. స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే ఎవరైనా ఒకవేళ స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత చదువుకోనండి. ఎవరైనా ఫాస్ట్ చదువుతారా? ప్రార్థన అంటే దేవునితో సంభాషించుట, అనగా దేవునితో మాట్లాడుట, దేవుని మాట వినుట. నిజమైన ప్రార్థన అంటే మానవాత్మ పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని కృపాసనం యొద్దకు వెళ్ళటం. మాటల్లోనూ మౌనంలోనూ వ్యక్తమయ్యే ఆత్మలోని తృష్ణే ప్రార్థన. ప్రార్థన ఒక హృదయాభిలాష. అది భాషకు అందనిది, గుండెలను కదిలించే అగ్ని జ్వాల. మన పాపాలను అంగీకరిస్తూ దేవుని కనికరానికి ఆయనకు కృతజ్ఞత తెలపడం. అంతేకాదు, క్రీస్తు నామంలో మన అవసరాలను దేవునికి తెలిపి వాటిని ఆయన చిత్తానికి యోగ్యంగా ఉండేలా వాటిని ఆయనకు సమర్పించటమే ప్రార్థన. ప్రార్థన అంటే దేవుణ్ణి బలవంతంగా మార్చే ప్రయత్నం కాదు, ఆయన చిత్తానికి అనుకూలంగా మనల్ని మనం అంకితం చేయడమే. ప్రార్థన దేవుణ్ణి తెలుసుకోవడానికి మనకు తోడ్పడుతుంది. చూడండి, కొన్ని విషయాలు మనము ఈ సెంటెన్స్ లో భాగంగా మనం చూస్తా ఉన్నాం. మీరు స్క్రీన్ ని, మీ మొబైల్లో స్క్రీన్ కనిపిస్తుంది కదండి, దాన్ని మీరు జూమ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. ఒకవేళ మీకు అక్షరాలు చిన్నగా ఉన్నట్లుగా అనిపిస్తే కనుక మీరు జూమ్ చేసుకొని కూడా ఆ విషయాలు మీరు చూడవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాతనే మీరు చదువుకోనండి. చాలా మంది ప్రార్థనలు ఎలా ఉంటాయంటే ప్రభువును బలవంతంగా ఒప్పించేటువంటి ప్రార్థనలు ఉంటాయి. చూడండి, పిల్లలు ఉంటారు, ఇంట్లో ఉన్న కుటుంబంలో ఉన్న పిల్లలు. యాక్చువల్లీ అది మంచిది కాదన్న విషయము పేరెంట్స్కి తెలుసు. అయినా కూడా వాళ్ళకి బలవంతంగా ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు తల్లిదండ్రులకి. ఆలోచన చేయాలి. అలానే ప్రార్థన అనేటువంటిది బలవంతంగా మార్చే ప్రయత్నం కాదు, దేవుని మనసును బలవంతంగా మార్చేటువంటి ప్రయత్నం కాదు, ఆయన చిత్తానికి అనుకూలంగా మనల్ని ఆయనకు అంకితం చేసుకోవడమే అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక అబ్బాయి దేవుని యొక్క మందిరానికి వెళ్ళేవాడంట, యవనస్తుడు. జరిగిన సంఘటన, ఒక మందిరంలోనికి వెళ్ళి ఆ వ్యక్తి ఏం చేసేవాడంటే రోజు కూడా వెళ్ళి ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. యేసయ్యా కృప కావాలి ప్రభా, కృప దయచేయి ప్రభా, కృప కావాలి ప్రభా, కృప దయచేయి ప్రభా అని
ఆ సేవకుడు స్థానిక సంఘంలో ఉన్న సేవకుడు 2-3 విషయాలు అలా వింటూ ఉన్నాడంట. అప్పుడప్పుడు అలా ఏం చేస్తా ఉన్నాడు అబ్బాయి అని చూసినప్పుడు కృప అనే వర్డ్ ఎక్కువగా వినిపిస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయితే మంచిగా ప్రార్థనలో బలపడుతున్నాడు అని సేవకుడు ఎంతగానో సంతోషించాడు. అలా కొన్ని నెలల పాటు వచ్చి ప్రార్థన చేసుకున్నాడు. అయితే అలా అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క మందిరంకి రావడం మానేశాడు. ప్రార్థన చేసుకోవడం మానేశాడు. ఒకసారి మార్కెట్లో కనిపించాడంట. మార్కెట్లో కనిపించి అక్కడ ఉన్న ఆ యొక్క మార్కెట్లో ఆ వ్యక్తి కనిపించినప్పుడు సేవకుడు అడిగాడంట. ఏమనంటే, బాబు నువ్వు ప్రేయర్కి వచ్చేవాడు కదా క్రమంగా, నువ్వు ఈ మధ్య ఎందుకు రావట్లేడంటే, దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు పాస్టర్ గారు అన్నారంట. ఏంటంటే, నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను, దేవుడు నా ప్రార్థన అంగీకరించలేదు అన్నాడంట. ఏంటి ప్రార్థన అంటే, ఆ మందిరంలో కృప అనేటువంటి అమ్మాయి మందిరానికి వస్తుందంట. ఆయనేమో ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆమె కావాలన్నట్లుగా వివాహం చేసుకోవడానికి. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఆ అమ్మాయికి వేరే వివాహం అయింది. ఇంకందుకు ఆ కృప దొరకలేదు కాబట్టి, ఆ సహోదరి దొరకలేదు కాబట్టి వివాహానికి అన్నట్లుగా ఆ సేవకునికి సమాధానం చెప్పాడంట. ఈరోజు నేటి దినాల్లో క్రైస్తవుల పరిస్థితి కూడా ఎలా అయిపోయిందంటే, మనసుకు నచ్చిందంటే ప్రభువా అది నీ చిత్తం అయినా సరే, నీ చిత్తం కాకపోయినా సరే నాకు కావాలి అంతే అన్నట్లుగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆలోచన చేయాలి. అందుకే వాక్యం సెలవిస్తూ ఉన్నది, మంచి విషయాల్లో మనం ఆలోచన చేయాలంట. మొట్టమొదటిగా ఆలోచన చేసి ఇది ప్రభు దృష్టికి న్యాయమైనటువంటిదా, ఇది ప్రభు దృష్టికి దేవుని చిత్తానుసారంగా ఉంటున్నదా మనం అడిగే ప్రార్థన అన్నటువంటి విషయం కూడా ఆలోచన చేయాలి. చేసే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, పిల్లల భవిష్యత్తు కావచ్చు, ఈవెందో వాళ్ళు ఏ స్కూల్లో చదవాలో కావచ్చు, ఈవెందో కావలసిన ప్రతిదీ కూడా కావచ్చు, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నేటి దినాల్లో దేవుని చిత్తాన్ని తెలుసుకోవడము అవసరం లేనట్లుగా క్రైస్తవ జనాంగము తయారైపోతా ఉన్నారు. సొంత ఆలోచనలు బట్టి ముందుకెళ్ళడం, లాస్ట్కు దేవుని పేరు చెప్పి దేవుని మహాకృపను బట్టి మేము పలానా స్కూల్లో మా పిల్లల్ని చదివిస్తున్నామండి అని మళ్ళీ దేవుని పేరు వాడే సమాధానం చెప్తారు. ఆలోచన చేయాలి. అది మంచి పద్ధతి కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అఫ్కోర్స్ నీకున్న ఉద్యోగంను బట్టి నీ ఆలోచన బట్టి అలా ఉండొచ్చు. అయితే చెప్పే విధానంలో మాట్లాడే విషయంలో కూడా బహు జాగ్రత్తగా, నిజముగా ప్రార్థన చేసే ఆ స్కూల్లో దేవుడు చేర్పించమని చెప్పాడా, ప్రార్థన చేసింటే మీ పిల్లల్ని ఆ కాలేజీలో చేర్పించమని చెప్పాడా, ప్రార్థన చేసింటేనే నీ భర్త విషయంలో, లేకుంటే నీ భార్య విషయంలో, నీ తల్లిదండ్రుల విషయంలో, నీ పిల్లల విషయంలో ఫలానా పని చేయమని చెప్పారా లేదా అని ప్రభు యొక్క చిత్తం తెలుసుకోవడము చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ప్రతి విషయంలో ఆయన చిత్తాన్ని అనుకూలముగా మనం ఆయనకు అంకితం చేసుకోవాలి. అంతేగాని బలవంతంగా చేసేటువంటి ప్రార్థనలు ఉండకూడదు. మీకు ఒక మాట చెప్తాను. మన మందిరంలో ఒక సహోదరు ఉంది, ప్రార్థన చేసింది, ప్రభువా గర్భఫలం దయచేయి ప్రభువా అని. బాబునిచ్చాడు దేవుడు, దేవునికి స్తోత్రం. కృతజ్ఞత కూడిగా పెట్టుకునింది, దేవునికి మహిమకరంగా జరిగింది. మళ్ళీ గర్భవతి అయింది. దేవుని మహిమార్థమే మీకు చెప్తా ఉన్నాను అర్థం చేసుకోవడానికి. మళ్ళీ దేవుని యొక్క సన్నిధిలో ఆమె అడిగింది, ప్రభువా నాకు ఆడపిల్లని దయచేయి ప్రభువా, ఆల్రెడీ మగపిల్లడు ఉన్నాడు కదా, ఆడపిల్లని దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందంట. అయితే ఆలోచన చేయాలి, ఆ చేసేటువంటి ప్రార్థన నిజముగా ప్రభు యొక్క చిత్తం ఏంటో తెలుసుకోవాలి కదా. చాలా మంది జీవితాలు అలానే ప్రార్థన చేసినా కూడా ఎందుకు ప్రభు ఆలకించలేదు, ఇంకా చర్చికి వెళ్ళడం అవసరమా, దేవుడి మందిరానికి వెళ్ళడం అవసరమా, ఇటువంటి ఆలోచనలు, దేవుడు నా ప్రార్థన అంగీకరించలేదు, ఇలాంటప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి, ఇటువంటి ఆలోచనలు చేస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆమె అంటది, కొంచెం క్లోజ్గా ఉన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను, ఇక్కడ లేరులేండి. అయితే ఆలోచన చేసినట్లయితే మళ్ళీ రెండవదిగా కుమారుడినే దేవుడిచ్చాడు. అందుని బట్టి ప్రభుకు స్తుతించాల్సింది పోయి బాధపడతా ఉంది ఆ సహోదరి. ఎందుకు, ఆడపిల్ల ఉంటే బాగుండేమో, ఫస్ట్ బాబు ఉన్నాడు కదా అన్నట్లుగా. నేను ఒక మాట అంటాను, ఎన్నో సంవత్సరాలు వివాహమై పిల్లలు లేకోకుండా ఉన్నటువంటి వారు ఎవరో ఒకరుంటే బాగుండు అని ఆలోచించేవారు ఎంతమంది ఉన్నారు ఈ భూమి మీద, ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభు దృష్టిలో, ప్రభు ఆలోచనల్లో దేవుని యొక్క చిత్తం ఏమైంటున్నదో గ్రహించి ప్రార్థన చేసుకోగలిగినట్లయితే
దేవుడు ఆ యొక్క ఉన్నటువంటి ప్రార్థన ఆలకించి దేవుడు ఆ యొక్క ప్రార్థనను బట్టి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడన్న విషయం మర్చిపోయి వాళ్ళు అనుకున్నట్లుగా జరగలేదని, వాళ్ళు అనుకున్నట్లుగా వ్యాపారం ముందుకెళ్ళలేదని, వాళ్ళు అనుకున్నట్లుగా పిల్లల విషయంలో జరగలేదని, వాళ్ళు అనుకున్నట్లుగా అప్పులు తీరట్లేదని, ఇవన్నీ కూడా ఎన్నో విషయాల్లో సతమతమైపోతా ఉన్నారు. ఆలోచన చేయాలి. దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రార్థించడం నేర్చుకోవాలి. కేవలం ఈ ఒక్క పాయింట్ గురించి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు బైబిల్ గ్రంథంలో. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మరణ సమయానికి వచ్చినప్పుడు ఆయన మరణించాలి సర్వమానవాళి పాపం నిమిత్తమై. ఆయన మరణించాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాడు. ఆయనకున్నటువంటి చెమట రక్తం వలె అయిపోతాడు. ప్రభు స్థాయిలో ప్రార్థన చేస్తాడు, అయ్యా ఇటువంటి పరిస్థితిలో నేను వెళ్ళగలనా, నేను వెళ్ళడానికి నేను ఎటు ఉంటున్నదో, అయినా నా చిత్తం కాదు, నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించమంటాడు. అయినా కూడా మళ్ళీ ప్రార్థన చేస్తాడు, నీ చిత్తం అయితే ప్రభా, నీ చిత్త ప్రకారమే జరిగించు నా లైఫ్లో అని తండ్రికి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. ఎందుకు? ఆయన 100% ఈ భూమి మీద మానవుడిగా జీవించాడు. 100% ఆయన దేవుడిగా కూడా ఈ భూమి మీద ఆయన జీవించి ఉంటున్నాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతి విషయంలో కూడా తండ్రి పైన ఆధారపడి జీవించినప్పుడు ఒక క్రైస్తవ బిడలుగా, క్రీస్తు బిడలుగా ప్రభువుని అంగీకరించినటువంటి మనం అందరం కూడా ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించడం, దేవుని చిత్తానుసారంగా ప్రార్థించడం ఎంత ప్రాముఖ్యమైనటువంటిది. రోమా 8వ అధ్యాయమును అనుకూలత ఉన్నట్లయితే కంఠస్థం చేయండి. దేవుని యొక్క ఆత్మ ఏమై ఉంటున్నదో, దేవుని యొక్క సన్నిధి ఏమై ఉంటున్నదో, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆలోచన ఏమై ఉంటున్నదో చాలా స్పష్టముగా రోమా 8వ అధ్యాయం అంతా కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. అనుకూలత ఉన్నట్లయితే ఆ అధ్యాయం అంతా కూడా కంఠస్థం చేయండి. ఆ అధ్యాయంలో చాలా విషయాలు రాయబడి ఉంటున్నాయి. ప్రభు సన్నిధిలో ఆత్మ, శరీరము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రేమ, సృష్టి ఏ రీతిగా ఉంటున్నది మన పట్ల అన్న విషయము చాలా స్పష్టంగా వ్రాయబడుతుంటున్నది. అందులో రాయబడిన ఒక మాటను మీకు గుర్తుకు చేస్తాను, తీనవసరం లేదు. కానీ మనం యుక్తముగా ఏ రీతిగా ప్రార్థన చేయాలో తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగుల చేత ఆ ఆత్మ మన ఆత్మతో ఏకీవించి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఉచ్చరింప శక్యము కాని మూలుగులు వస్తాయి ఎప్పుడు? మనం ప్రభు సన్నిధిలో ఉండి ఏకాంతముగా ప్రభు సన్నిధిలో ఏకీవించి ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో దేవుని యొక్క ఆత్మ మన ఆత్మతో ఏకీవించి వచ్చేటువంటి మూలిగే ప్రార్థన. ప్రస్తుతం ఉన్న ప్రార్థనలు ఎలా అయిపోతున్నాయి? కుటుంబ ప్రార్థనలు, ఎలా వ్యక్తిగత ప్రార్థనలు అయిపోతా ఉన్నాయి. దేవా స్తోత్రం స్తోత్రం అంటారు. భార్య, భర్త, లేకుంటే తల్లిదండ్రులు, పిల్లలు ముందుగా చెప్పింటారు మార్కెట్కి వెళ్ళాలి, అవి తీసుకురావాలి, ఇవి తీసుకురావాలి అన్నట్లుగా. లేకుంటే దేవా స్తోత్రం 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 ప్రభు అంటారు. గ్యాస్ పైన పాలు పెట్టేసి వచ్చాను, ఆపేసి రాపు అని పక్కన వాళ్ళకి చెప్పి మళ్ళీ స్తోత్రం స్తోత్రం అంటారు. మనసు ఎక్కడుంది? ఆలోచన చేయాలి. అవునంటారా కాదంటారా? ఆలోచన చేయాలి. స్తోత్రం స్తోత్రం అని ప్రార్థన చేసి ప్రారంభిస్తారు, మనసు అంతా కూడా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆలోచన చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో ఆయన చిత్తానుసారంగా ప్రార్థించడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి అన్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నారు. కాబట్టి ఆ ప్రార్థన గురించి చెప్పుకుంటే చాలా విషయాలు రాయబడి ఉంటున్నాయి. అసలు ప్రార్థన అంటే ఏంటంటే ప్రభువును దర్శించడం అన్న విషయాన్ని అనుకూలత ఉంటే ఒకవేళ స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే తీసుకునండి ఎక్కువ విషయాలు. కాబట్టి మనమంతా ప్రభు సన్నిధిలో ఏక ఆత్మ కలిగి ప్రభు సన్నిధిలో దేవునితో మనం కలిసిపోవాలి. అర్థం చేసుకోవడానికి పాలు, టీ పొడి, షుగర్ వేసిన తర్వాత ఒక పదార్థం అయిపోతుంది, దాన్ని మళ్ళీ వేరు చేయలేము ఇంకా మనం. అలానే భక్తి జీవితంలో కూడా నీవు నేను అనగా మనమందరం కూడా ప్రభువులో ఏకమైపోవాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది ఆ రీతిగా. ఏక ఆత్మ అంటే అదే, ఏక మనస్సు అంటే అదే, కలిసిపోయేటువంటి స్వభావం, దేవునితో కలిసి జీవించేటువంటి స్వభావం. ఇటువంటి పరిస్థితుల్లో మన ఆత్మీయ జీవితాన్ని మనం బిల్డ్ చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని ఆశీర్వదిస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం ప్రార్థించేటువంటి యొక్క లేకుంటే ఏ సమయంలో ప్రార్థన చేయాలంటే ఎప్పుడైనా కూడా ప్రార్థన చేయొచ్చు. ఉదాహరణగా ఎగ్జాంపుల్స్గా బైబిల్లో ఈ అధ్యాయాలు అన్నిట్లో ఉన్నాయి. ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన, ఏ సమయంలో ప్రార్థన చేయాలి, ఏ సందర్భాల్లో ప్రార్థన చేశారు, వివిధ కోణాల్లో మన బైబిల్ గ్రంథంలో ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం చూస్తూ మనం ముందుకు వెళ్తాం. బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు నేను మళ్ళీ వీటిని పంపిస్తాను, కావాలంటే లింక్ని మీరు మళ్ళీ వీటి గురించి ఏం ఆలోచన చేయకండి, రెఫరెన్స్లు రాసుకోలేదు అన్నట్లుగా. కాబట్టి మన ప్రార్థనలో ఏమి ఉండాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ రీతిగా ప్రార్థన చేయాలో మనం నేర్చుకునేటువంటి వారంగా ఉండాలి. మన ప్రార్థనలో ఏముండాలి అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి.
మనం ప్రార్థించడం వలన ఫలితం ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. అదే రీతిగా మనం ప్రార్థించడం వలన ఏం జరుగుతుంది అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. మన ప్రార్థన జీవితముకు ఆటంకాలు కూడా ఏమైతే ఉంటాయో అవి కూడా మనం తెలుసుకొని ప్రార్థించగలగాలి. మన ప్రార్థన జీవితంలో అదే రీతిగా ఎటువంటి ప్రార్థన చేయాలి, ఎటువంటి ప్రార్థన చేయకూడదు అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో కూడా క్లుప్త ప్రార్థనలు ఉన్నాయి. చిన్న చిన్న ప్రార్థనలు ఈ వచనాల్లో రాయబడిన విషయాలు. సుంకరి ప్రార్థన చేస్తారు, ప్రభువా నన్ను కరుణింపు అంటాడు. వెరీ సింపుల్ ప్రేయర్ అది. పేతురు ప్రార్థన చేస్తారు, ప్రభువా నన్ను రక్షించుము అంటాడు. ఈరోజు కనీసం ఈ మాటలు కూడా పలకలేని క్రైస్తవులు ఉన్నారు భూమి మీద. పేరుకు క్రైస్తవులే, బైబిల్ పట్టుకున్న వాళ్ళే, వారం వారం దేవుడి మందిరానికి వెళ్తున్న వారే. రోజులో ఒక్కసారైనా కూడా కనీసం ఇటువంటి చిన్న ప్రార్థనలు కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. కాబట్టి కుష్ఠరోగి అంటున్నాడు, ప్రభువా నన్ను శుద్ధినిగా చేయము. దావీదు అంటున్నాడు, ప్రభువా నన్ను పరిశోధించుము. సమూయేలు అంటున్నాడు, ప్రభువా ఆజ్ఞేయము. మనోహ అంటున్నాడు, ప్రభువా మాకు నేర్పుము అంటున్నాడు. చిన్న ప్రార్థనలు ఆలోచన చేయాలి. బైబిల్లో కనిపించే క్లుప్త ప్రార్థనల గురించి కూడా మనం చూస్తూ ఉన్నాం. శిష్యులు ప్రార్థన చేశారు ఆయా రీతిలుగా. ప్రభు ఆయా సందర్భాల్లో చేసినటువంటి ప్రార్థనలు కూడా మనం చూస్తాం. యోర్దాను నదిలో బాప్టిజం పొందినప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రార్థన చేశారు. కాబట్టి ఏకాంతం స్థలంలో కూడా ఆయన ప్రార్థన చేశాడు. అరణ్యంలో ప్రార్థన చేశాడు. ఆయన శిష్యులను ఎన్నుకునే విషయంలో ప్రార్థన చేశాడు. అదే రీతిగా దేవుని యొక్క సన్నిధిలో అనేక సందర్భాల్లో 5 రొట్టెలు ఆ యొక్క చేపలు 2 చేపల్ని పంచిపెట్టేటువంటి ముందు ప్రభు కృతజ్ఞతలు తెలియచేసి ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు అన్ని విషయాల్లో కూడా మనకు మాదిరికరంగా ఉన్నాడు. కాబట్టి నేను మనం అందరం కూడా ప్రభు బిడలమైనటువంటి మనం అందరం కూడా మనం ఎప్పుడైతే ఇటువంటి మాదిరికరమైనటువంటి పరిస్థితి, మాదిరికరమైనటువంటి జీవితం కలిగి మనం జీవిస్తూ ఉంటామో దేవుడు మనలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. మనం కూడా తండ్రికి ఇష్టమైనటువంటి బిడలగా మనం జీవిస్తామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాలు తెలియచేసినటువంటి విషయాలను బట్టి మనం ఆలోచన చేయాలి. కాబట్టి మనకున్నటువంటి సందర్భంలో ప్రార్థన అనేటువంటి మాట 2వ అంశముగా మనం చూస్తూ వచ్చాం. ప్రార్థన చేయటం యందు ఎల్లప్పుడూ కూడా విసుగక ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. విసుగక ప్రార్థన చేయాలి. కాబట్టి సంఘాల్లో కూడా ఉపవాస కూడికలు జరుగుతూ ఉంటాయి. వాటికి కూడా అటెండ్ అవ్వాలి. అన్ని విషయాల్లో కూడా మనం ప్రభు యొక్క సన్నిధిలో ముందుకెళ్ళడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సమయం అవుతుంది కాబట్టి మరొక పాయింట్ మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. 3వ పాయింట్ ఏంటంటే, పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయం 1-4 వచనాలు మనం చూస్తే 1-4 వచనాలు చదువుతారా? నేను చదవనా? చూడండి త్వరగా. ఫస్ట్ పాయింట్ ఏం విన్నారు? యేసు ప్రభులు వారు చెప్పిన ఒక పాయింట్ లో మొదటి పాయింట్ ఏం నేర్చుకున్నాం? వినటలో జాగ్రత్తగా ఉండాలి. వెరీ గుడ్. 2వ మాటలో ఏం నేర్చుకున్నాం? ప్రార్థన చేయుట జాగ్రత్తగా ఉండాలి. 3వ విషయంలో మనం చూస్తే ధర్మ కార్యములు చేయునప్పుడు జాగ్రత్త అనే విషయాన్ని తెలియజేస్తారు. చదవండి ఒకసారి. ఎవరికి అనుకూలత లేదు. మనుషులకు కనబడవలనని వారి ఎదుట నీతి కార్యములు చేయుటకు జాగ్రత్త పడిన ఎడల పరలోకమందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందుదురు. మీ నీతి కార్యములు చేయకుండా ఇక్కడ జాగ్రత్తగా ఆలకించాలి. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈరోజు చాలా మంది భూమి మీద నివసించేటువంటి వారు నామినల్ క్రిస్టియన్ గా ఉన్నవారు కావచ్చు. అదే రీతిగా చెప్పకూడదు కానీ చెప్తున్నాను, కొన్ని డినామినేషన్స్ వారు స్వనీతి పైన ఆధారపడతారు. కొన్ని డినామినేషన్ వారు స్వనీతి పైన వారు చేసే మంచి కార్యములు, కొన్ని డినామినేషన్స్ చూడండి స్కూల్స్ పెడతారు, కొన్ని డినామినేషన్స్ చూడండి హాస్పిటల్స్ పెడతారు. వాళ్ళు చేసే మంచి కార్యముల ద్వారా పరలోకం వెళ్తారని వారికి ఉన్న ఒక నమ్మకం. క్రైస్తవులే వారు. ఆలోచన చేయాలి. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది, స్వనీతి ద్వారా, సొంత నీతి ద్వారా పరలోకానికి ఎవ్వరు కూడా చేరలే. దేవుని నీతి ద్వారా మాత్రమే మనం పరలోకం చేరతాం, దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా. కాబట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు వాక్యం సెలవిస్తున్న మాట, మీరు శాస్త్రుల నీతి కంటేను, ఇంకొకరు ఎవరంటారు? ఫుల్ఫిల్ చేయండి ఒకసారి గుర్తున్నవారు.
పరిచయుల నీతి కంటేను శాస్త్రుల నీతి కంటేను మీ నీతి తక్కువ అవ్వాలా ఎక్కువ అవ్వాలా? ఎక్కువ అవ్వాలంటాడు. ఆలోచన చేయాలి. వాళ్ళు ఎలా ఉన్నారు నీతి విషయంలో అంటే జీలకర్ర విషయంలోను చిన్న చిన్న విషయాల్లో కూడా వాళ్ళు మంచిగానే చేస్తా ఉన్నారు. దశమ భాగం తీస్తా ఉన్నారు, వారానికి ఒకసారి ఉపవాసం ఉన్నారు, అన్ని చేస్తా ఉన్నారు. కానీ వాక్యాన్ని వారు సరిగా అర్థం చేసుకోలేకపోయారు. జ్ఞాపకం ఉంచుకోవాలి, ప్రభువుని అంగీకరించలేకపోయారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ మనం చూస్తే ధర్మము చేయునప్పుడు జాగ్రత్త, ఆలోచన చేయాలి. ఒకవేళ మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీరు ఎక్కడైనా ప్రయాణిస్తున్నటువంటి సమయంలో మిమ్మల్ని ఎవరైనా ధర్మం అడిగినప్పుడు కావచ్చు, ఏదైనా కూడా మీరు మంచి కార్యాలు చేసేటువంటి విషయంలో ఇరుగు పొరుగు వారికి కావచ్చు, మీ గ్రామంలో కావచ్చు, మందిరంలో కావచ్చు. ఈరోజు మందిరానికి ఏదైనా ఇచ్చారనుకోండి, నేను ప్రారంభంలో ఒక మందిరానికి వెళ్ళాను. ఆ మందిరంలో వారు ఏం చేశారంటే ఉన్నట్లుండి కరెంట్ పోయింది. కరెంట్ పోయిన తర్వాత కరెంట్ వస్తే బాగుండు అన్నట్లుగా పైకి చూశాను. ఫ్యాన్ ఉంది, అలా తిరుగుతూ ఆగిపోయింది. నా కళ్ళు స్టన్ అయిపోయాయి. ఏంటో తెలుసా, ఫ్యాన్కు 3 రెక్కలు ఉన్నాయి, 4 రెక్కలు కూడా వచ్చాయి. కాబట్టి మిమ్మల్ని అడగలేదు ప్రశ్న. అవును కదండి, ప్రజెంట్ 4 రెక్కల ఫ్యాన్లు కూడా ఉన్నాయి. ఆలోచన చేస్తే అర్థం చేసుకోవడానికి ఆ 3 రెక్కలు ఉన్నాయి ఫ్యాన్కి. 3 రెక్కలకి అందరికీ కనిపించేటట్లుగా వారి ఇంట్లో వాళ్ళ పేర్లు, వాళ్ళ అమ్మ నాన్న పేరు, వాళ్ళ పిల్లల పేర్లు వైట్ అక్షరాలతో ఆయకున్న ఫ్యాన్కి రాశారు, అందరికీ కనిపించేటట్లుగా. ఆలోచన చేయాలి. దేవుని యొక్క మందిరానికే కదా ఇచ్చారు, అందరికీ చూడాలని కాదు కదా అది చేయాల్సింది, ప్రభు చూడాలని కదా. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. చూడండి, మందిరానికి చైర్స్ ఇచ్చారనుకోండి, చైర్స్కి పేరు రాస్తారు, డొనేటెడ్ బై సో అండ్ సో అని. మన మందిరంలో అటువంటి అలవాటు నేను పెట్టలేదు. ఆలోచన చేయాలి, ఎందుకంటే అది మంచిది కాదు. వాక్యం సెలవిస్తూ ఉన్నది, మనం చేసేది ప్రతిది కూడా ప్రభువుకు చేస్తూ ఉన్నప్పుడు ప్రభువుకు తెలీదా మీ పేర్లు, ప్రభువుకు తెలీదా మన పేర్లు, ప్రభువుకు తెలీదా మన మనస్సు. ఇంకా దేవుడు అంటాడు, మన నోటి నుంచి మాట బయటికి రాకమునిపే మన హృదయ ఆలోచనలు కూడా ఆయనకు తెలుసు. అందుకే ఆలోచన చేయాలి. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. నేను చూస్తా ఉన్నాను, నేను ఆశీర్వదిస్తాను అన్నట్లుగా ఇక్కడ తెలియచేస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే లేని ఎడల, చదవండి, కావున నువ్వు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులను సమాజ మందిరంలో పై వచనాన్ని వదిలిపెట్టారు అక్క. పై వచనంలో ఉన్న 2వ లైన్ చదవండి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. చాలా కావున ఒకసారి ఇక్కడ మనం చూస్తే లేని ఎడల మీ పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కొంతమంది చేసిన పనులను బట్టి ఒక మాటలు చెప్పాలంటే మనకు అందరికీ అర్థమయ్యేటువంటి బాటలో సెల్ఫ్ డబ్బా అంటారు కదా, అలా చేసిన పనిని ఎంతమందికి చెప్పుకుంటా ఉంటారో. నేను గన లేకుంటే ఇది జరిగేది కాదు. ఈరోజు ప్రస్తుత దినాల్లో కూడా చూస్తే సంఘంలో ఒక 50 మంది ఉన్నారనుకోండి, 50 మందిలో 10 మంది ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు, ఒక 30-20 మంది నార్మల్గా చేతి పనులు చేసే వాళ్ళు ఉంటారు, ఇంకొక 10% ఉన్నవారు వాళ్ళు ఏదో చదువుకుంటూ ఉద్యోగం లేకుంటే ఏదో ఒక పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అర్థం చేసుకోవడానికి ఎవరైతే ఉద్యోగం చేస్తూ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇచ్చే కానుకలు చర్చిలో చదివిస్తూ ఉంటారు. ఇంత ఇచ్చారు పలానా కుటుంబం, ఇలా చేశారు, ఇంత ఇచ్చారు, ఇది చేశారు, అది చేశారని. ఆలోచన చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో అలా చెప్పడం లేకుంటే ఉన్న ఆలోచన బట్టి అన్ని సందర్భాల్లో కూడా మంచిది కాదు. కొంతమంది మందిరానికి డొనేట్ చేసినటువంటి విషయాలు బయట నెంబర్ బోర్డు కొట్టించి పలాని యొక్క కుటుంబం ఇంత ఇచ్చారు అని అక్కడ రాపిస్తూ ఉంటారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియచేస్తా ఉన్నది ఏమనంటే, ఇక్కడ లేని ఎడల మీ పరలోకమందున మీ తండ్రి మీకు ఫలము పొందరు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మీ పరలోకపు మందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మనం చేసే మంచి కార్యాలు దేవుడు చూస్తా ఉన్నాడని చేస్తే చాలు, మనుషులు చూడని అవసరం లేదు. ఆలోచన చేయాలి. మరొక విషయంలో రాయబడి ఉంటుంది ఏమంటే, మీ సత్క్రియలు మనుషులకు కనబడవాలని అంటాడు. ఆ సందర్భం వేరు, అక్కడున్న సందర్భం వేరు, ఇక్కడున్న సందర్భం వేరు. ఆలోచన చేయాలి. 2వ వచనం చదవండి త్వరగా.
కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. ఇట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఏమనుంది ఇక్కడ? ఏ చేతికి ఇచ్చేది ఏ చేతికి తెలియకూడదని ఉందండి. ఎడమ చేతికి ఆలోచన చేయాలి. కుడి చేయి ఇచ్చేది ఎడమ చేయి కూడా తెలియకూడదు. కుడి చేయి చేయనది మీ ఎడమ చేయి కూడా తెలియకుండా వాళ్ళను ఆలోచన చేయాలి. ఇంకొక మాట అడుగుతాను. దేవుని యొక్క సన్నిధిలో ఆలోచన చేస్తే మందిరానికి వెళ్ళిన తర్వాత మనము సేవకులకి కానీ మందిరము కట్టబడడానికి కానీ మందిరానికి ఇచ్చేటువంటి విరాళంలో కానీ పర్సు తీసిన తర్వాత ఏది చిన్న నోటు ఉంటుందో అది ఇవ్వడానికి ఇష్టపడతారు. అవునంటారా కాదంటారా? ఏమనుకోండి, నేను చెప్పండి. అవునంటారా కాదంటారా? మీకు ఇంకా అర్థం అవడానికి చెప్తా. మీ దగ్గర ఇప్పుడు 1000 రూపాయల నోటు చెల్లవు కాబట్టి 500 ఉన్నాయి, 500 ఉన్నాయి. లేక అదే రీతిగా 500 ఉన్నాయి, 200 ఉన్నాయి, 100 ఉన్నాయి, 50 ఉన్నాయి, 10 ఉన్నాయి. ఏది ఇవ్వడానికి మీ మనసు చెప్తుంది? ఆలోచన చేయండి. అదే మనం ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా కూడా పెద్ద హోటల్కి లంచ్, ఎప్పుడైనా కూడా బిర్యానీ తినడానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ చిన్న నోటు ఇస్తే కన్నా అది యాజమాన్యం ఒప్పుకుంటుందా? ఆలోచన చేయాలి. ఒక కోణంలో మనం ఆలోచన చేస్తే మనం చేసేటువంటివి మనుషులకు కనబడ వాళ్ళని చేయొద్దని వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రభువుకు చేసే విషయంలో మనం ధారాళంగా ఇచ్చేవాళ్ళంగా కూడా ఉండాలన్న విషయం కూడా తెలియజేస్తా ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఒక మాట ఉంటున్నది. ఏమిటంటే, మీ కన్నులు చూస్తున్నవి కనుక అవి ధన్యములైనవి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎప్పుడు ఏదైతే అక్కడ జరుగుతున్న సందర్భాలు, ఏదైతే వింటా ఉన్నారో చూస్తూ ఉన్నారో ఆ కార్యములన్నీ కూడా వాటిని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు ధన్యులుగా చేశారు. ధన్యుడు అంటే ఆశీర్వదింపబడిన వాడు అన్న విషయాన్ని అర్థం వస్తుంది. ధన్యుడు అంటే ఆశీర్వదింపబడిన వారు. ఎవరడిగినా చెప్పగలిగాలి. ధన్యుడు అంటే ఆశీర్వదింపబడిన వారు. ధన్యుని అయ్యా నువ్వు ధన్యురాలు అక్క అంటారు. అంటే బ్లెస్డ్ పర్సన్ అన్న విషయం ఆలోచన చేయాలి. ఇక్కడ మనం చూస్తే నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇచ్చేటువంటి విషయంలో అందరికీ చూపించేటట్లుగా ఇవ్వకూడదు. చేసే మంచి పనులు అది ప్రభు చూస్తూ ఉన్నాడు, దేవుడు ప్రతిఫలం ఇస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. 4వదిగా మనం చూస్తే ప్రజెంట్ ఉన్నటువంటి చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ పాయింట్ చాలా ముఖ్యమైనటువంటిది. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త అన్న విషయాన్ని మనం చూస్తాం. అబద్ధ బోధకులు తయారైపోయారు, అబద్ధ ప్రవక్తలు తయారైపోయారు, అబద్ధ విశ్వాసులు కూడా తయారైపోయారు. ఆలోచన చేయాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నాడు, అబద్ధ ప్రవక్తల గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మము వేసుకొని మీ వద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అంటాడు. క్రూరమైన తోడేళ్ళు అంటాడు. ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో నన్ను అడగనివ్వండి, ఉన్నటువంటి స్వభావం బట్టి ప్రజెంట్ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి వారందరూ కూడా పేరు, డబ్బు, ఆ యొక్క పలుకుబడి ఈ పరిస్థితుల్లో సేవ జరిగిస్తా ఉన్నారా? దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయము ద్వారా దేవుని యొక్క కృపలో వారు నిలిచి ఉండి పరిచయం చేస్తా ఉన్నారా? ఆలోచన చేయాలి. వెరీ సింపుల్, మీరు అర్థం చేసుకోవచ్చు. ఎవరు నమ్మకంగా పరిచయం చేస్తా ఉన్నారు, ఎవరు నమ్మకంగా సేవ చేస్తా ఉన్నారు అన్న విషయం ఆలోచన చేయాలి. అర్థం చేసుకోవడానికి మన గృహానికి ఒక సేవకుడు వచ్చాడండి. ఆ సేవకుడు వచ్చినప్పుడు మనం ఏమి కూడా ఇవ్వలేదు ఆయనకి. మళ్ళీ ఆయన వస్తున్నాడు అనుకోండి, ప్రార్థన చేయడానికి మనకు అర్థమవుతుంది. ప్రార్థన భారం కలిగినటువంటి సేవకులు అన్న విషయాన్ని ఆలోచన చేస్తాం. చూడండి, మనం అర్థం చేసుకోవడానికి ఒకవేళ ఆ వ్యక్తి మళ్ళీ రాకోకుండా ఉన్నాడు అనుకోండి, వీరు డబ్బులు ఇవ్వలేదు, లేకుంటే ఆఫరింగ్స్ ఇవ్వలేదు, అందుకే మనం ఆ గృహానికి పోన అవసరం లేదు, మనకేం ఉపయోగం ఉండదు ఆ గృహానికి వెళ్తే అన్నట్లుగా కూడా ఉండేటువంటి వారు కూడా ఉంటారు. అర్థం చేసుకోవడానికి మీకు తెలియచేస్తా ఉన్నా.
ఆలోచన చేయాలి. మరికొంతమంది ఏమంటారంటే, నేను కొంతమంది సేవకులతో ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పేటువంటి సమాధానం, ఎంతో కష్టపడి వెళ్ళాను బ్రదర్ అక్కడికి, కనీసం ఆఫరింగ్స్ కూడా ఇవ్వలేదని బాధపడుతూ ఉంటారు. వాక్యంలో ఏముంది? ప్రభు కొరకు ప్రభు పని చేస్తే ఒక చోట ఇవ్వకపోయినా కూడా ఒక చోట దేవుడు ఇస్తాడు. ఆలోచన చేయాలి. అందుకే మనుషులపైన ఆధారపడకూడదు, దేవుని పైన ఆధారపడి ముందుకెళ్ళాలి. నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, నా సేవా అనుభవాల్లో డబ్బు విషయంలో ఎక్కడ కూడా విశ్వాసాన్ని కోల్పోకూడదు. డబ్బు విషయంలో ఆత్మీయంగా పడిపోవడానికి కూడా చోటు ఉంటున్నది. నేను ఎవరిని అడగను, డబ్బులు ఇవ్వండి పరిచర్యకు, ఏమైనా హెల్ప్ చేయొచ్చు కదా, ఎవరిని అడగను. జీవితంలో ఎప్పుడు కూడా అడగను. అడగకూడదని తీర్మానం తీసుకున్నా. ఆలోచన చేయాలి. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నాడంటే, దేవుడు కావలసిన ప్రతిదీ కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అవే వెతుక్కుంటూ వస్తాయి. దావీదు దేవుని వెంబడించాడు, కృపాక్షేమములు, క్షేమము అంటే అన్నీ వస్తాయి. అందులో దావీదును వెంబడిస్తూ వచ్చాయి. ఈరోజు ఆలోచన చేస్తే డబ్బును వెంబడించే వారు ఉన్నారు, ఆహార పదార్థాల కొరకు వెంబడించే వారు ఉన్నారు, ప్రభువును వెంబడించేటువంటి వారు తక్కువ అయిపోతా ఉన్నారు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. కొంతమంది ఏమంటారు, స్వస్థత లేవంటారు, కొంతమంది ఏమంటారు భాషలు లేవంటారు. ఇలా రకరకాలైనటువంటి బోధలు వచ్చేసాయి భూమి మీదకి. సర్వసత్యంలోనికి నడిపించేటువంటి సేవకులు కరువైపోతా ఉన్నారు, అబద్ధ బోధకులు ఎక్కువైపోతా ఉన్నారు. అందుకే మీరు జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఈ వ్యక్తి బోధిస్తున్నా లేకుంటే ఈ సేవకుడు బోధిస్తున్న విషయము కరెక్టేనా, వాక్యంలో ఉన్న సంగతులు వాక్యం లాగానే చెప్తా ఉన్నాడా, లేకుంటే స్వప్రయోజనం కొరకు, లేకుంటే లేని విషయాలు ఏదైనా కూడా కల్పించి చెప్తా ఉన్నారా అని గ్రహించేటువంటి మనసు మనకు ఉండాలి, అర్థం చేసుకునేటువంటి మనసు ఉండాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం బహు జాగ్రత్తగా చదువుతూ మనం ముందుకెళ్ళాలి. ఐదవదిగా చెప్తాను, నాకు ఇచ్చిన సమయం అయిపోయింది కాబట్టి. ఐదవదిగా మనం చూస్తే పరిచయుల వేషధారణ విషయమై జాగ్రత్తగా ఉండమని యేసుక్రీస్తు ప్రభువులు వారు చెప్పారు. ఈరోజు పైకి విశ్వాసులు కూడా ఎలా కనిపిస్తారంటే, పైకి భక్తి కలిగినటువంటి వారుగా కనిపిస్తారు, ప్రైజ్ లార్డ్ చెప్తారు. బట్ లోపల ఎంతో వారికి ఉన్నటువంటి ఆ విధానం బట్టి, వారి ఇరువురికి ఉన్నటువంటి ఆ యొక్క మనసును బట్టి కావచ్చు, లేకుంటే వారికి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి కావచ్చు, చాప కింద నీళ్ళలాగా వారి యొక్క బిహేవియర్ ఉంటారు. చాప కింద నీళ్ళలాగా ఆలోచన చేస్తే ప్రభు సన్నిధిలో పైకి విశ్వాసులే కనిపిస్తే ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటారు. ఆయనకున్న విధానం బట్టి ఆ మనిషి కనిపించినప్పుడు అతని గురించి చెడ్డగా మాట్లాడేటువంటి వారు కూడా ఉంటారు. ఆలోచన చేసినట్లయితే అనేక మంది ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో జీవిస్తా ఉన్నారనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. చదవండి ఈ యొక్క మాటని ఎవరైనా. లూకాసు వార్త 12వ అధ్యాయం మొదటి వచనం. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను, పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు వేషధారణ అను పులిచిన పిండి, చాలా మంది చూస్తే మందిరంలోనికి వచ్చినప్పుడు చాలా భక్తిని కనపరుస్తారు, స్తోత్రం అంటారు, ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, అంత చాలా బాగుంటాయి మాటలు, ప్రవర్తన, చూపులు అన్నీ కూడా. మందిరాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళినటువంటి ఆ యొక్క పరిస్థితి నుంచి మళ్ళీ మారిపోతారు. ఒక్క మాట చెప్పాలంటే, ఇలా అనొచ్చు అనకూడదు కానీ ఊసరి విల్లి లాంటి స్వభావం కలిగి జీవించేటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అర్థం చేసుకుందాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మందిరంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా పవిత్రులు, పరిశుద్ధులు, వీరికన్నా భక్తి కలిగినటువంటి వారు ఇంకా ఎవ్వరు లేరు అన్నట్లుగా ఉంటారు. బయటకు వచ్చిన తర్వాత వారి మాట తీరు వేరే ఉంటుంది. అక్కడ స్తోత్రం అంటారు, ఇంటికి వచ్చిన తర్వాత ఆ నోట్లో నుంచి వినకూడని మాటలు వస్తూ ఉంటాయి. అక్కడ ఎంత సైలెంట్గా ఉంటారో ఇంటికి వచ్చిన తర్వాత చాలా వైలెన్స్గా మారిపోతారు. ఆలోచన చేయాలి. వేషధారణ అనేటువంటిది ఉండకూడదు. వాక్యం సెలవిస్తూ ఉన్నది, దేవుడు వేషనైనా కూడా క్షమిస్తాడేమో కానీ వేషధారణను క్షమించడంట. ప్రార్థిస్తున్నట్లుగా నటించే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాక్యం చదువుతున్నట్లుగా నటించే వారు చాలా మంది ఉంటారు, దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నట్లుగా నటించే వారు చాలా మంది ఉంటారు. ఆలోచన చేయాలి. బట్ వేషధారణగా ఉండకూడదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. చాలా మంది ఇటువంటి స్వభావం కలిగిన వారు ఉన్నారు. అటువంటి వారితో మనం పొత్తు చేయకూడదు, అటువంటి వారితో మనం సహవాసం చేయకూడదు. మన సహవాసం ఆత్మ సంబంధమైనటువంటి వారితో,
మనం కలిసి ముందుకెళ్ళేటువంటి వారంగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజుగా మనం చూస్తే ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తిండి, మత్తు, ఐహిక విచారం గురించి జాగ్రత్త పడి. లూకాసు వార్త 21:34 యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు. చదవండి ఈ మాటని. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. థ్యాంక్ యూ అక్క. నన్ను అడగనివ్వండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపవాస కూడికలు పెట్టాడు, అవునా కాదా? మాట్లాడండి. ఎన్ని రోజులు ఉపవాస కూడికలు పెట్టాడు? అన్మ్యూట్ చేసి మాట్లాడండి ఎవరైనా. 3 రోజులు 3 days ఉపవాస కూడికలు పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు జీవించిన విధానంలో ఏ రోజైనా కూడా ఒక ఫంక్షన్ లాగా కానీ లేకుంటే ఒక సందర్భం కానీ ఎక్కువ తిండి కొరకు లేకుంటే ఆహారం కొరకు, మనకు అర్థమయ్యేదానికి ఆహారం కొరకు ఎక్కువ సమయం లేకుంటే ఎక్కువగా మాట్లాడిన ప్రస్తావన ఏమైనా ఉందా? లేదు. ఈరోజు క్రైస్తవులుగా మనం ఇది గ్రహించాలి. ఒక బర్త్డే ఫంక్షన్ అంటే భోజనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నారా, వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నారా? ఒక మ్యారేజ్ అంటే భోజనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నారా, వివాహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నారా? ఆలోచన చేయాలి. ఒక మందిరంలో జరుగుతున్నటువంటి పరిచర్య వాక్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నారా, భోజన పరిచర్యకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నారా? మన లైఫ్లో మన కుటుంబంలో భోజనానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నావా, దేవుని యొక్క ప్రార్థనకి వాక్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నావా? ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ కూడా భోజనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు లేదు. ఆలోచన చేయాలి. ఆయన వండుకుందాము లేకుంటే అవి తీసుకురండి ఇవి తీసుకురండి ఈరోజు మనం ఈ యొక్క వంట చేసుకుందామని ఎక్కడ కూడా ఆయన ప్రస్తావించలేదు. ఆయన ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నాడు కాబట్టి భోజనం చేశాడు. ఆయన మనకు వలె ఆయన భోజనం చేశాడు, ఆయన మనకు వలె ఆయన నిద్రపోయాడు, మనకు వలె ఆయన ప్రయాణం చేశాడు, అన్నీ కూడా జరిగాయి. ఆలోచన చేయాలి. అయితే ఎక్కడ కూడా వీటి గురించిన విషయాలు, తిండి, మత్తు, ఐహిక విచారం ఎక్కువగా మనకు బైబిల్లో ఎక్కడ కూడా కనిపించదు. ఆలోచన చేయాలి. మీరు చేసేటువంటి కార్యములు దేవునికి మహిమకరంగా ఉండాలి. బర్త్డే ఫంక్షన్స్ అయినా, వివాహ సందర్భాలైనా, మెచ్యూర్ ఫంక్షన్స్ అయినా, ఏ ఫంక్షన్స్ అయినా కూడా కావచ్చు. చేయొద్దని నేను చెప్పాను. ఇలా వాక్యంలో లేదు కదా బ్రదర్, చేయొచ్చా చేయకూడదని కాదు. ఏదైనా వాక్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండాలి, భోజనానికి తక్కువ ప్రిఫరెన్స్ ఉండాలి. చాలా మందిరాల్లో ఉండే పరిస్థితి, వివాహ సమయాల్లో ఉండే పరిస్థితి, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటారు. 15 నిమిషాలు చెప్పండి పాస్టర్ గారు వాక్యం అంటారు. ఘనమైన కార్యముకేమో 15 నిమిషాలు వాక్యం అంట, ఘనమైన కార్యములో భోజనానికేమో గంటల తరబడి. ఆలోచన చేయాలి. వివాహం అన్ని విషయాలు ఘనమైనవి. పుట్టినరోజు కూడా చేసుకుంటారు. పుట్టినరోజు కూడా 10 నిమిషాలు వాక్యం చెప్పండి అన్న, తర్వాత మేము కార్యక్రమాలు మేము చేసుకుంటామంటారు. అది ఎంతవరకు సాధ్యం? ఎంతవరకు? నేనేం చెప్తున్నానంటే, మీరు ఏ ఫంక్షన్స్ అయినా, ఏ పరిస్థితులైనా, ఒక గృహకుడికి కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, వాక్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేటట్లుగా విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి. దేవుడు కొంతమందితో వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడు. బహుశా గతంలో ఇటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్ళి ఉంటున్నావేమో. ఈ సమయంలో దేవుడు మీతో మాట్లాడిన విధానం బట్టి మనసు మార్చుకొని ప్రభుకి ఇష్టమైనటువంటి రీతిగా జీవించడానికి, అటువంటి రీతిగా మీరు మీ వంశము ప్రభు సన్నిధిలో కట్టుకోవడానికి ఇది ఒక మరొక అవకాశాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడన్న సంగతి మర్చిపోకుండా ముందుకెళ్లాలన్న విషయాన్ని తెలియచేస్తా ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐహిక విచారం వలనను అంటాడు. ఈరోజు భక్తి కలిగి ఉన్న వారి జీవితాల్లో ఐహిక విచారం ఎందుకు కలుగుతున్నదంటే, భక్తిలో ఉన్నటువంటి శక్తిని పొందుకోవట్లేదు. పిల్లల భవిష్యత్తు ఎట్లనో, నా భర్త ఎప్పుడు మారుమనసు పొందుతాడో, నా భార్య ఎప్పుడు వాక్యం తెలుసుకుంటుందో, నా పిల్లలు ఎప్పుడు బాగుపడతారో, నా తల్లిదండ్రులు ఎప్పుడు రక్షింపబడతారో, ఐహిక విచారం. ఇటువంటి పరిస్థితుల్లో నిజముగా దేవుని యొక్క చింతను బట్టి ఆలోచన చేస్తుంటే పర్లేదు, కానీ ఐహిక విచారం అనేటువంటిది పని చేస్తున్నట్లయితే ఆ విషయంలో నుంచి బయటికి రావాలి. అప్పుడు ఎప్పుడు తీరిపోతాయో. విశ్వాసం యొక్క కర్త వైపు చూడాలి, ఆలోచన చేయాలి. దేవుడు సమస్తం చేయడానికి సమర్థుడు. ఎందుకంటే నేను సర్వశరీరులకు దేవుడినైనాను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. దేవుడు అన్ని కూడా చేయడానికి సమర్థుడు. కాబట్టి ప్రభు పైన ఆధారపడదాం. తక్కువ సమయం ఉంది కాబట్టి నేను కొన్ని విషయాలే మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి చివరిగా మరొక మాటను మనం చూస్తే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది.
ఎక్కడైనా మీరు గృహాలు దర్శించడానికి వెళ్తే కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అనే బోర్డు ఉంటుంది. అవునా కదండి? అన్మ్యూట్ చేసి అవునో కాదో చెప్పండి. చూసారా చూసారా? కుక్కలు ఉన్నాయి జాగ్రత్త, కుక్క ఉంది జాగ్రత్త అని. ఎస్. మనుషులు ఉన్నారు జాగ్రత్త అని ఎక్కడైనా రాసి ఉన్నారా? చూసారా? ఎక్కడైనా ఒక్క బోర్డు అయినా చూసారా? లేదు. మనుషుల గురించి జాగ్రత్త పడమని ఎక్కడైనా రాశారా? దొంగలు ఉన్నారు జాగ్రత్త అని రాసింటారేమో కానీ మనుషులను బైబిల్లోనే రాశారు బ్రదర్. ఏంటనక్క? బైబిల్లో తప్పక మనుషులు ఉన్నారు జాగ్రత్త అని వేరే ఎక్కడ రాయలేదు. ఆలోచన చేయాలి. సింహాలు ఉన్నాయి జాగ్రత్త, పులులు ఉన్నాయి జాగ్రత్త, ఇలాంటి ఎన్నో జాగ్రత్తలు చెప్పారు కానీ మనుషుల గురించి జాగ్రత్త పడమని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఆలోచన చేయాలి. ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలోను, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలోను, యోహాను సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లోను వ్రాయబడినటువంటి విషయాలు మనం చూస్తే చదవండి. మనుషులను గురించి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. ఒకసారి ఇక్కడ ఆలోచన చేస్తే నిజంగా కొరడాలు తీసుకుంటారా? నిజంగా మహాసభలోకి ఏడుస్తారా? లేదంటే నిజంగా సమాజ మందిరంలోనికి తీసుకెళ్ళి కొరడాలతో కొడతారంటే ప్రస్తుత దినాలు ఇటువంటి ఉండవు కానీ మాటలు అనేటువంటి కొరడాలు ఉంటాయి. సమాజంలో నలుగురికి చెడ్డగా చెప్పేటువంటి వారు ఉన్నారు. ఆలోచన చేయాలి. మనతో మంచిగా మాట్లాడుతూనే సమాజంలో మీ గురించి నలుగురికి 4 రకాలుగా చెప్పేటువంటి మనుషులు కూడా ఉంటున్నారన్న విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే ఎప్పుడు కూడా ఎవ్వరి గురించి ఎక్కడ కూడా మాట్లాడుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలానే ఇక్కడ మనం చూస్తే మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు మహాసభల కంటే ఏదో పెద్ద ఫ్లెక్సీలేసి పెద్ద కూడలను పెట్టి అక్కడ తీసుకెళ్ళి మిమ్మల్ని అవమానపరుస్తారని కాదు. అలా గృహాల్లో, వారి వీధుల్లో ఎవరు లేనప్పుడు, అందరు కలుసుకున్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో వారు ఏం చేస్తారంటే మిమ్మల్ని కొరడాలతో కొడితే కలిగేటువంటి నొప్పి ఏదైతే ఉంటుందో అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆలోచన చేయాలి. కొంతమంది చూస్తే ఇరుగు పొరుగు వారు, నేను చూస్తూ ఉంటాను కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితాలు ఏదో ఒక వాటిపైన సొడ్డు పెట్టి వాళ్ళని తిడుతూ ఉంటారు. సమాజంలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఏదో ఒక సొడ్డు పెట్టి ఫలానులను తిడుతూ ఉంటారు. కుక్క మీద సొడ్డు పెట్టి, లేదంటే వాళ్ళ పాపల మీదనే సొడ్డు పెట్టి, వాళ్ళ పిల్లల మీదనే సొడ్డు పెట్టి పక్కన తిడుతూ ఉంటారు. ఇలాంటి మాటలు ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలు ఉంటున్నాయి కానీ సందర్భం బట్టి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇక్కడ రాయబడిన మాటలు ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, మీలో ప్రతి వాడును కూడా తన పొరుగు వాని విషయమై ఏమంటున్నాడు? జాగ్రత్తగా ఉండవలెను. చూడాలి, ఆలోచించాలి. ఏ సహోదరు నేనైనాను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును ఏమంటున్నాడు ఇక్కడ? తంత్రగొట్టయు సహోదరుడును తంత్రగొట్టయు తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. కొండెములు చెప్పడానికి తిరుగుతా ఉన్నారంట ప్రతి ఒక్కరు కూడా. కొంతమందికి ఏం పని ఉండదండి, ఇదే పని. ఇంకా ఓ చెట్టు కింద కూర్చోవడమో, లేకుంటే ఖాళీ ఉన్న సమయంలో ఫోన్ పట్టుకోవడమో, 10 మందికి ఫోన్ చేయడమో, ఒకరికి ఫోన్ చేయడమో, లేకుంటే ఇద్దరు కలిసి కాన్ఫరెన్స్ పెట్టుకోవడమో, పొద్దుగోని మాటలు అంటారు కదా, టైం వేస్ట్ చేసేటువంటి మాటలు అంటారు కదా. ఇలా ఏదో ఒక విషయాలు, అనవసరమైనటువంటి విషయాలు, వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, వాళ్ళ జీవితం ఇట్లా, వాళ్ళు ఇట్లా అయిపోయారు, అట్లా అయిపోయారు, ఇది అది అన్నట్లుగా అన్ని ఊరికే అనవసరమైన విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఆలోచన చేయాలి. ప్రాముఖ్యంగా వాక్యం సెలవిస్తున్నమాట, నీ పొరుగు వాని విషయమై కూడా జాగ్రత్తగా ఉండవలెను. అంటే వాళ్ళని అనుమానపరచండి, అవమానపరచండి కాదు, లేకుంటే అనుమానపరచమని కాదు దాని అర్థం. బట్ జాగ్రత్తగా నడుచుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ఎవరిని బిలీవ్ చేసేకి లేదన్న విషయం కూడా మాట్లాడుతూ ఉన్నాడు. స్పష్టంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరొక కోణంలో మనం చూస్తే లేఖన భాగంలో చదివారు ఈ మాటని. ఓకే, రెండు వచనాలే ఉన్నాయి కదా, మంచిది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త ఉండమని తెలియచేస్తా ఉన్నాడు. చెప్పండి, మొదటి విషయం ఏం నేర్చుకున్నారు? వినుట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేయటంలో జాగ్రత్తగా ఉండాలి. మూడవదిగా ధర్మకార్యం చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాలుగవదిగా అబద్ధ ప్రవక్తలతో జాగ్రత్తగా ఉండాలి. ఐదవదిగా ఏంటండి? పరిచయం విషయమై జాగ్రత్తగా ఉండాలి. వెరీ గుడ్.
ఇంకా తిండి మత్తు ఐవాహిక విచారముల గురించి జాగ్రత్త పడుడి. తిండి మత్తు ఐహిక విచారం గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. మనుషుల గురించి జాగ్రత్త పడుడి. మనుషుల గురించి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ అన్ని విషయాల్లో కూడా స్వయంగా యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడారు. ఇంకా అనేక విషయాలు చెప్పారు, కానీ కొన్ని విషయాలు, ఒక 7 విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈ యొక్క మాటలు మన జీవితంలో మనం ఏ రీతిగా నడుచుకోవాలో, ఏ రీతిగా నడుచుకోకూడదో, ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో యేసుక్రీస్తు ప్రభులు వారు మనకు తెలియజేశారు. నేను చెప్పిన 7 విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఈ మన జీవితాల్లో దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకొని జాగ్రత్త పడినట్లయితే తద్వారా దేవుడు ఆశీర్వదిస్తాడనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈ చెప్పిన పాయింట్స్ కన్నా యేసు ప్రభులు వారు మాట్లాడిన ప్రతి విషయాన్ని నేర్చుకోవడానికి ఎక్కువగా బైబిల్ గ్రంథాన్ని చదవండి. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడిన ఈ 4 సువార్తలను కూడా ఎక్కువగా చదువుతుండండి. ఇంకా ప్రభుకు సమీపంగా వస్తూ ఇంకా సంఘంలో ఏ రీతిగా నడుచుకోవాలో పత్రికలు చదవండి. చరిత్రను తెలుసుకోవడానికి గ్రంథాలు చదవండి. వ్రాయబడినటువంటి మాటల్లో నుంచి ప్రారంభంలో ఉన్నటువంటి ఆ భక్తులకి విశ్వాసులకు ఉన్న వ్యత్యాసాన్ని కూడా తెలుసుకోనండి. మనం ఎటువంటి భక్తి చేయాలో కూడా ఆత్మీయంగా మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం ఆలస్యమైంది, క్షమించండి. ముందున్న సమయాన్ని నేను అక్కకి అప్పగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ లార్డ్ తమ్ముడు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. మంచిగా మాటలతో దేవుడిని బలపరిచినందుకు తమ్ముడు గారికి కూడా హృదయపూర్వక వందనాలు. విత్తబడిన వాక్యము మనందరి జీవితాల్లో ఫలించాలని తబి వాక్యం నిమిత్తం ప్రార్థించండి. ఆ తర్వాత రాజేష్ తమ్ముడు మరి ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుందాం. ఓకే, కళ్ళు మూసుకున్నట్లయితే ఆఖరి ప్రార్థన చేసుకొని ఈరోజు కూడికిని ముగించుకుందామండి. ప్రేమగల తండ్రి, దయగలిగిన దేవా, ఘనమైన నామానికి వెళ్ళలేని వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. గతించిన ఉదయకాలం మొదలుకొని ప్రభా ఈ సాయంకాల సమయం వరకు నాయన మా యొక్క పని బాటల చేత బయటికి వెళ్ళినప్పుడు తండ్రి ప్రతి విధమైన అపాయాల కీడుల నుంచి తప్పించి దేవా నీ కృప మాకు తోడుగా ఉంచి ఈ సాయంకాల సమయం అందు తండ్రి గూగుల్ మీట్ ద్వారా మేమందరం ఈ విధంగా గ్యాదర్ అయ్యి ప్రభా నీ మాటలు వినటానికి మీరు చూపిన కృపను బట్టి వెళ్ళలేని వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతో గొప్ప దేవుడు నా తండ్రి, నీ ప్రేమను బట్టి నాయన అయ్యా మమ్మల్ని ప్రేమించిన ఆయన మీ కుమారుడిని భూమి మీదకి పంపించి అయ్యా మరి అనేక మాటలు ప్రభా ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు వేటి విషయాలలో మేము జాగ్రత్త కలిగి జీవించాలో మరి ఒక్కసారి ప్రభా ఈనాడు మీరు మాకు హెచ్చరించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు దేవా. ఎందుకంటే తండ్రి నాయన మేము నాయన ఎంతో భయంకరమైన దినాల్లో మేము జీవిస్తున్నాం తండ్రి. మేము ఎంత మాత్రం అనాలోచనగా జీవించే రోజులు కాదు నా ప్రభా. అయ్యా ఒకవేళ నిర్లక్ష్యంగా అనాలోచనగా మేము జీవిస్తుంటే మేము నిత్య నరకాగ్ని గుండంలోకి వెళ్ళిపోతాం తండ్రి. ఆ విధంగా ఉండటం నీకు ఇష్టం కాదు నా తండ్రి. మీరు సిద్ధపరిచిన ఆ పరలోక పట్టణంలో ప్రభా మేమందరము కూడా నా తండ్రి అయ్యా నీతో కూడా నా తండ్రి రావాలని, ఉండాలని ప్రభా, నివసించాలని మీరు మమ్మల్ని ప్రేమించి మాటి మాటికి ప్రభా నీ వాక్యం ద్వారా మీ మాటల ద్వారా అయ్యా మీరు మమ్మల్ని ప్రభా జాగ్రత్త నాయన చూపిస్తున్నందుకు నా తండ్రి నీకు వందనాలు నా తండ్రి. నాయన ఏ ఒక్కరు కూడా మమ్మల్ని ప్రేమించేవారు నాయన ఈ విధంగా మాటలు ప్రభా మాకు హెచ్చరించి చెప్పరు నా తండ్రి. ఎన్నో విషయాలు ఈ దినం మేము నేర్చుకున్నాం తండ్రి. మా సహోదరులే మా మీద విరోధంగా నా తండ్రి కొండెము చెప్పేవారుగా ఉన్నారు. అవును తండ్రి, మా ఎదురుగా ఒకవేళ నాయన అయ్యా మేము వారి ఎదురుగా ఏ విధంగా ఉన్నామో మనుషుల పట్ల ప్రభా మేము ఆలోచించుకున్నట్లయితే అయ్యా నా తండ్రి మనుషుల్ని ప్రభా మేము నాయన గణపరిచేవారిగా మా జీవితాలు ఉండకూడదని ప్రతి విషయంలో ప్రభా అయ్యా నా తండ్రి ప్రార్థించే విషయంలోనూ మరి మా జీవితాలలో అయ్యా జరుగుతున్నటువంటి కార్యాల పట్ల నాయన ప్రతి విషయంలో ప్రభా ప్రతి దినము ప్రతి క్షణము మేము ఎంతో జాగ్రత్త కలిగి ఆలోచిస్తూ ప్రభా మా జీవితముని ఎడల సరి అయినదిగా ఉన్నదా లేదా అని ప్రభా అయ్యా మిమ్మల్ని గణపరిచేవారుగా మేము ఉన్నామా లేదా అని దారి తప్పిపోతున్నామా అయ్యా సరి అయిన మార్గంలో నీ వాక్యంను ఆధారం చేసుకొని మేము జీవిస్తున్నామా లేదని ప్రతి క్షణము మేము పరీక్షించుకుంటూ జీవిస్తూ నా తండ్రి అయ్యా ఈ భూమి మీద ఉంటేనే ప్రభా మేము నీ రాజ్యం చేరగలము నా తండ్రి. ఎంతో మంచి మాటల ద్వారా ప్రభా ఈనాడు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అందుకే నీ వాక్యము జీవము కలిగింది నాయన. అయ్యా మనుషుల్ని జీవింపజేసేదని చెప్తుంది ప్రభా. అయ్యా జీవము కలిగిన మాటలు ప్రభా మీరు మాకు వినిపించినందు కొరకే నీకు స్తోత్రములు నాయన. అయ్యా బ్రదర్ గారు కూడా ప్రభా ఎంతో నాయన ప్రభా సిద్ధపడి
మా అందరి కొరకు నాయన ఎంతో బిజీగా ఉంటున్నప్పటికీ ప్రభా కొద్దిసేపు సమయంని ప్రభా వెచ్చించి మా మధ్యకు ప్రభా మీరు తీసుకొని వచ్చినందుకు కొరకై నీకు వందనములు తండ్రి. మీ దాసుని మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి. వారు చేస్తున్న పరిచర్యను మీరు ఆశీర్వదించండి. మీ సేవకులకు నాయన ఎదురవుతున్న ఆటంకాలన్నీ తొలగించండి. బలమైన ఆయుధముగా అనేక స్థలాల్లో నీ కొరకు వాడబడుతూ నీ మాటల్ని ప్రచురపరుస్తూ అనేకుల్ని నీ రాజ్యానికి నడిపించేవారిగా ఇంకా వారిని బలంగా మీరు ఆశీర్వదించి దీవించండి తండ్రి. ఈ విధంగా మా మధ్యకి నాయన ఈ దినాన ప్రభా కూడి వచ్చిన నాయన గూగుల్ మీట్లో జాయిన్ అయిన ప్రతి బిడ్డల్ని ప్రభా నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ఈ దినమంతట్లో ప్రభా మీరు తోడుగా ఉండి నడిపించినారు అయ్యా. రేపటి దినం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి నాయన. నీ చిత్తమైతే ప్రభా ఆ రాకడ ఆలస్యమైతే తిరగా మేమందరం ఈ విధంగా కూడుకొని ప్రభా నీ మాటలు విని మా జీవితాన్ని సరి చేసుకుంటూ నీలో నిలకడగా మేము జీవించినట్లు నీ కృపా సహాయం, నీ శక్తి బలంతో మమ్మల్ని నింపి నడిపిస్తావని, నీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నింపి నడిపిస్తావని నమ్ముచున్నా తండ్రి. ఈ దిన కూడిక అంతటి ద్వారా నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునట్లుగా మమ్మల్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం దేవా. ఆశీర్వాద ప్రార్థన. ఓకే. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, పరిశుద్ధ ఆత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసం ఈ సాయంకాల సమయంలో ప్రభు సన్నిధిలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, వాక్యమిని అంగీకరించి నీ కొరకు నమ్మకంగా జీవించాలని తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకును